జై గురుదేవ. భగవద్గీత చతుర్ముఖ వ్యాఖ్యానం. ఇదేంటి భగవద్గీతకి చతుర్ముఖ వ్యాఖ్యానం ఏంటి? ఎప్పుడూ వినని పేరులా ఉందే అని ప్రశ్న. సమాధానం ఏమంటే, భగవద్గీత సమస్త వేద ఉపనిషత్ సారం, గుహ్య విద్య, అత్యంత రహస్యమైన విద్య, అనాదిగా ఎంతోమంది సాధకులకు మార్గాన్ని చూపిన విద్య. అటువంటి భగవద్గీతని అర్థం చేసుకునే క్రమంలో చాలామందికి భగవానుడు చెప్తున్న విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవటం, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సందేహాలు రావటం, భగవానుడు అక్కడ ఒకలాగా చెప్పి ఇక్కడ ఒకలాగా ఎందుకు చెప్తున్నారని చెప్పి అనుమానాలు రావటం, ఇవన్నీ చాలా సహజంగా సాధకులకి ఎదురయ్యే చిక్కుముళ్ళు. దానికి ప్రధానమైన కారణం ఒకటే, అనాదిగా శాస్త్రమంతా అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ముక్తకంఠంతో బోధిస్తున్నది సచ్చిదానంద వస్తువు అయినటువంటి ఆత్మతత్వాన్నే. కానీ మరి ఆ మహాతత్వాన్ని ఎంతమంది మహాత్ములు వచ్చి వ్యాఖ్యానం చేసినా దానిలో ఉండే అంతరార్థాన్ని గ్రహించటంలో స్థాయి భేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుమానాలు. కానీ మహాత్ముల హృదయం మాత్రం ఒక్కటే, సత్యం మాత్రం ఒక్కటే. ఆ చిక్కుముడిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్త శాస్త్ర వ్యాఖ్యానానికి ఎందుకు లోకంలో కన్ఫ్యూజన్ ఉంది అంటే రహస్యం ఒకటే. అది మహాత్ములు వారు భిన్న స్థాయిలలో నుంచుని మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం జీవుని యొక్క చైతన్య స్థాయి వేరు స్థాయిలలో ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన జీవుని చైతన్య స్థాయిలు 4. 1 లౌకిక స్థాయి, 2 సాధక స్థాయి, 3 జ్ఞాన స్థాయి, 4 ముక్త స్థాయి. వీటినే 4 క్వాడ్రంట్స్ అని అనుకుంటే, జ్ఞానాన్ని బోధించే మహాత్ములు, సద్గురువులు, ఇక్కడ గీతాచార్యుడు వారు ఉన్న స్థితి ఈ 4 స్థాయిలకి అవతల ఉన్న తురీయాత స్థితి 5వ క్వాడ్రంట్ అనుకుంటే, వారు కిందికి దిగి వచ్చి వారు ఏదో ఒక ఈ 4 క్వాడ్రంట్లలోకి దిగి వచ్చి ఒక పర్టిక్యులర్ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని జ్ఞానబోధ చేస్తూ ఉంటారు సమయం సందర్భాన్ని బట్టి. అందుకని ఈ 4 క్వాడ్రంట్స్ సంబంధించి మహాత్ములు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి దిగి వచ్చి జ్ఞానబోధ చేస్తున్నారు, అది ఏ క్వాడ్రంట్లో ఉన్న జీవునికి జ్ఞానబోధ చేస్తున్నారు అన్న విషయం ఈ పజిల్ని కనుక మ్యాపింగ్ చేసుకోగలిగితే మహాత్ములు చెప్పే విషయంలో ఎప్పుడూ కూడా కన్ఫ్లిక్ట్ అనేదే రాదు. ఏ మహాత్ముని యొక్క హృదయమైనా సత్యాన్ని ఆవిష్కరించటమే. ఈ చిక్కుముడిని, ఈ మ్యాపింగ్ని కనుక స్పష్టంగా వినేవాళ్ళు చేసుకోగలిగితే అప్పుడు చెప్తున్న విషయం, ఓహో భగవానుడు, మహాత్ములు, సద్గురువులు ఈ స్థాయికి, ఈ క్వాడ్రంట్కి దిగి వచ్చి చెప్పినదా, వారు చెప్తున్నది ఫలానా క్వాడ్రంట్లో ఉన్న జీవుని స్థాయి వారికి చెప్తున్నదా అనే మ్యాపింగ్ కనుక ఫస్ట్ క్లారిటీ ఉంటే ఆ
భగవద్గీత అయినా ఏ శాస్త్ర వ్యాఖ్యానమైనా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ చతుర్ముఖ వ్యాఖ్య ఏమంటే 4 ముఖాలు ఇందాక చెప్పిన క్వాడ్రంట్సే లౌకిక, సాధక, జ్ఞాన, ముక్త ముఖాలు. భగవానుడు ఏదో ఒక ముఖాన్ని ధరించి ఈ 4 వీటిల్లో ఈ 4 స్థాయిలలో ఒక్కొక్కసారి 4 స్థాయిల వారికి బోధ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ ఒక్క స్థాయిలో ఉన్నవారికో మాత్రమే బోధ ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకుని సమస్త శాస్త్ర వాంగ్మయం అంతా కన్ఫ్యూజన్కి కారణమైన ఈ పజిల్ను టచ్ చేస్తూ భగవంతుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం మాటిది. సమస్త వేద, సమస్త ఉపనిషత్ సారాన్ని పిండి అందించారన్నమాట భగవానుడు ఈ గీతా శాస్త్రాన్ని. ధరించటానికి గీత ఒక్కటి చాలు. గీత మొత్తం కాదు, విశ్వాసంతో ఆచరించటానికి సిద్ధపడిన సాధకుడికి భగవద్గీతలో ఒక్క శ్లోకం చాలు సమస్త రహస్యాన్ని ముడివిప్పి తన సాధనా ఫలంగా అందించడానికి. అంతటి రహస్య శాస్త్రాన్ని కనుక సాధకులు విశ్వాసంతో శ్రవణ మననాలు చేసి అందులో భగవానుడు సూచించిన విషయాలను ఆచరించే ప్రయత్నం చేస్తే జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారంటంలో ఏ విధమైన సందేహం లేదు. మరి ఏదో ఒక కారణం ఉండాల్సిందే కార్యానికి. ఈ జ్ఞాన యజ్ఞానికి కారణం గీతాచార్యుడు 18వ అధ్యాయంలో 68వ శ్లోకం అయినటువంటి ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ. ఆ శ్లోకంలో స్వామి ఏం సూచించారంటే, ఎవరైతే నా యందు పరమ భక్తి భావనతో ఉండి ఎంతో పరమ రహస్యమైన గీతా సారాన్ని భక్తులకు ఎవరైతే అందించే ప్రయత్నం చేస్తారో అటువంటి వాడు నన్నే పొందుతాడు అని స్వామి ఒక ప్రేరణనిచ్చాడన్నమాట. ఆ స్వామి ఇచ్చిన అమృతతుల్యమైన ప్రేరణే కారణంగా పనిచేసి ఈ గీతా జ్ఞాన యజ్ఞం అనే కార్యం రూపుదాల్చింది. చిత్రంగా మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టకుండా 18వ అధ్యాయం ఆఖరి అధ్యాయం నుంచి మొదలు పెట్టడం ఏంటి అనేది ప్రశ్న. కారణం, భగవంతుడు పరమోత్కృష్టమైన ఈ గీతా శాస్త్రాన్ని కర్మ, భక్తి, జ్ఞానకాండాలుగా విభజించి ఈ 4 క్వాడ్రంట్లలో ఉన్న లౌకికుల్ని, సాధకుల్ని, జ్ఞానుల్ని, ముక్తుల్ని అందరినీ కవర్ చేస్తూ చక్కటి ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ అప్రోచ్లో గీతని డెవలప్ చేశారన్నమాట. 18వ అధ్యాయం నుంచి వెనక నుంచి ముందుకు వచ్చే ప్రయత్నం చేయటానికి కారణం, సూటిగా మహాతత్వాన్ని ముందుగా జ్ఞానకాండంలో ఉన్న అమృతతుల్యమైన అద్వైతానంద, అఖండానంద తత్వాన్ని ముందుగా మొదలు పెట్టుకుంటే, అక్కడ నుంచి భక్తి కర్మకాండలకు వస్తే ఆ మహాతత్వం, మహాజ్ఞానం, జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞాన తత్వ రహస్యాలను ముందుగా చర్చించుకుని ఆ తర్వాత ఆ స్థాయి నుంచి కిందకి దిగుతూ వస్తే అది ఒక చక్కటి ప్రేరణగా ఉంటుంది మనం ఎంచుకున్న చతుర్ముఖ వ్యాఖ్యానానికని 18వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రయాణం సాగుతుందన్నమాట.
18వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు భగవాన్ని అడుగుతున్న ప్రశ్న ఏమంటే, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన అని అడుగుతున్నారు అర్జునుడు భగవానుణ్ణి. దీని అర్థం ఏమంటే, అర్జునుడు ఏమని అడుగుతున్నారంటే స్వామిని, ఓ మహాబాహో, అంతర్యామి, వాసుదేవా, సన్యాసతత్వం అని త్యాగతత్వం అని ఉన్నాయి కదా, నాకు ఈ రెండిటికి సంబంధించిన అర్థం తెలియట్లేదు, కలగాబులకం కింద మిళితమైనట్లు కనబడుతున్నాయి, వీటి యొక్క అర్థాన్ని వేరువేరుగా స్పష్టంగా తెలుసుకోవాలని నా జిజ్ఞాస స్వామి అని అడుగుతున్నారన్నమాట. అంటే అర్జునుని యొక్క ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, స్వామివారిని జిజ్ఞాసతో అడుగుతున్నది, త్యాగతత్వం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అని, అలాగే సన్యాసతత్వం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, వీటిని గురించి వివరించండి అని అడుగుతున్నారన్నమాట. ఇక్కడ అర్జునుడు ఏ స్థాయికి సంబంధించిన ప్రశ్న వేస్తున్నాడో గమనిస్తే, మనకున్న 4 క్వాడ్రంట్స్, అంటే క్వాడ్రంట్ 1 లౌకికుడు, క్వాడ్రంట్ 2 సాధకుడు, క్వాడ్రంట్ 3 జ్ఞాని, క్వాడ్రంట్ 4 ముక్తుడు. ఇక్కడ గ్రహించవలసింది అర్జునుడు ఏ క్వాడ్రంట్లో ఉండి ఏ క్వాడ్రంట్కి సంబంధించిన స్థాయిలో అడుగుతున్నాడని. ఇది ఖచ్చితంగా లౌకిక స్థాయికి సంబంధించిన క్వాడ్రంట్ 1 ప్రశ్న కాదు. ఇది క్వాడ్రంట్ 1 దాటి సాధక స్థాయిలో, సాధక చైతన్య స్థాయికి వచ్చిన జీవుడు క్వాడ్రంట్ 2లో కర్మ మార్గాన్ని, నిష్కామ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, ధ్యాన యోగాన్ని ఆచరిస్తున్న దశలో వచ్చే ప్రశ్న మాట ఇది. కొంతవరకు క్వాడ్రంట్ 3 అంటే జ్ఞాన స్థాయిలో కూడా ఇటువంటి ప్రశ్న ఉదయించే అవకాశం ఉంటుంది. అందుకని అర్జునుడు అడుగుతున్న ప్రశ్న, అతను నుంచుని అడుగుతున్న స్థాయి క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3కి సంబంధించిందని అనుకోవచ్చు. ఇక్కడ స్వామి అర్జునుని యొక్క పరమ వైరాగ్య, పరమ జిజ్ఞాసతో కూడిన హృదయానికి గౌరవం ఇస్తూ స్వామి భగవానుడు చెప్తున్న సమాధానం ఏమంటే, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కనయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. 18వ అధ్యాయంలో 2వ శ్లోకం ద్వారా భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, కొంతమంది పండితులు, పైగా స్వామి ఎంత వినయంతో సమాధానం చెప్తున్నారంటే, పండితులు ఇలాగ అంటారో అని చెప్పి పండితుల మీద పెట్టి ఆయన సమాధానాన్ని అర్జునుడికి చెప్తున్నారన్నమాట. అది వినయం అంటే. శాస్త్రం, జ్ఞానము, పాండిత్యము వినయాన్ని ఇవ్వాలి తప్పితే అహంకారాన్ని ఇవ్వదు. అహంకార నాశనం చేసేది శాస్త్రజ్ఞానం అన్నమాట. అది తెలియజేస్తున్నారు ఇక్కడ స్వామి. ముందు స్వామి ఏ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారో గ్రహిస్తే, ఇక్కడ స్వామి అర్జునుడు క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 స్థాయిలకి సంబంధించిన ప్రశ్న వేశాడు. అంటే సాధకులకు, జ్ఞానులకు వచ్చే ప్రశ్న. స్వామి కూడా ఆ తురీయాతీత స్థితి, 5వ స్థితి, 5వ క్వాడ్రంట్, అగోచరమైన నిర్గుణమైన 5వ క్వాడ్రంట్లోంచి దిగి వచ్చి స్వామి భగవానుడు ఆ 2, 3 క్వాడ్రంట్లలో నుంచుని సమాధానం చెప్తున్నారన్నమాట అర్జునుడికి. ఆ అర్జునుడు స్థాయికి దిగి వచ్చి ఆ తురీయాతీత స్థితిలో 5వ స్థాయిలోనే స్వామి ఉంటే అక్కడ బోధ ఉండదు, మౌనమే ఉంటుంది, చిన్ముద్రే ఉంటుంది.
మరి ఆ స్థితిలో స్వామి ఉండిపోతే మరి సాధకుల పరిస్థితి ఏంటి? అందుకుని కరుణతో దిగి వచ్చి మాట్లాడుతున్నారన్నమాట భగవానుడు. ఏం చెప్తున్నారంటే, కొంతమంది పండితులు కామ్యకర్మలని అంటే కోరికలతో చేసే పనులని వదిలిపెడతమే సన్యాసం అంటారు. కానీ మరికొంతమంది అంటే వివేకవంతులు అంటే మహాత్ములు ఇంకో రకంగా చెప్తారు సన్యాసానికి అర్థం. వారు చెప్పేది ఏంటంటే, కర్మఫల పరిత్యాగాన్నే సన్యాసం అని వారు నిర్వచిస్తారు. కొంతమంది పండితులు కామ్యకర్మలను వదిలిపెడతాం సన్యాసం అంటే, మహాత్ములు, అనుభవజ్ఞులు, జ్ఞానులు మాత్రం సన్యాసానికి ఇచ్చే నిర్వచనం వేరు. వారేం చెప్తారంటే, సర్వకర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు అని చెప్తున్నారన్నమాట స్వామి. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆ మహాత్ములు, జ్ఞానులు సన్యాసానికి ఇచ్చిన నిర్వచనం ఏదైతే ఉందో అంటే సర్వకర్మల యొక్క ఫలమును విడిచిపెట్టడమే సన్యాసం అని నిర్వర్తించారు. దానినే త్యాగం అని అంటారు అని కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే నిజమైన త్యాగాన్ని సన్యాసానికి ఆపాదిస్తున్నారు. నిజమైన త్యాగం అంటే ఏమో స్వామి నిజమైన సన్యాసం అంటే ఏదో దానికి ఆపాదించి సూచిస్తున్నారన్నమాట రహస్యాన్ని. అంటే సన్యాసాన్ని, త్యాగాన్ని మిళితం చేసేసారు స్వామి ఇక్కడ. సన్యాసం వేరు, త్యాగం వేరు అని లోకానికి సంబంధించిన లౌకిక వ్యవహారంలో అర్థాలు వేరువేరుగా ఉంటాయి. అదే అర్జునుడు అడిగిన ప్రశ్న. సన్యాస తత్వం ఏంటి, త్యాగతత్వం ఏంటి, నాకు విడివిడిగా వివరించండి అని అడిగాడు అర్జునుడు. ఇక్కడ స్వామి దానినే ఇక్కడ నిజమైన సన్యాసం అంటే మహాత్ములు, అనుభవజ్ఞులు నిర్వచించే విషయం. సర్వకర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయటం నిజమైన సన్యాసం, దానినే త్యాగం అంటారు అని చెప్తున్నారన్నమాట. మరి ఇంతకుముందు ఒక నిర్వచనం ఇచ్చారు. కొంతమంది పండితులు సర్వకర్మలని, కామ్యకర్మలని విడిచిపెడతమే సన్యాసం అంటారు, దాన్నే త్యాగం అంటారు అని కొంతమంది పండితులు నిర్వచించారు. మరికొంతమంది అనుభవజ్ఞులైన విచక్షణాశీలురు నిర్వచనం ఏంటంటే, సర్వకర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టడమే సన్యాసం, దాన్నే త్యాగం అంటారని. ఇక్కడ ఇది చాలా జీవితంలో ముఖ్యంగా సాధకులకు, జ్ఞానులకు వారి సాధనా క్రమంలో గమ్యాన్ని చేరడానికి వారు పరితపనతో, జిజ్ఞాసతో, విశ్వాసంతో, ఓర్పుతో చేసే ప్రయాణంలో వచ్చే చాలా నిష్కల్మషమైన ప్రశ్నలు మాట ఇవి. సాధనా సంబంధమైన, జిజ్ఞాస సంబంధమైన ప్రశ్నలు. భగవానుడు సాధకులకి తెలియజేయని విషయం అంటూ ఏది లేదు భగవద్గీతలో. అందుకనే ఈ సమస్త వేద వాంగ్మయాన్ని, ఉపనిషత్తుల్ని ఏమి వల్లివేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయక్కర్లేదు. వాటి సారమైన భగవద్గీతను పట్టుకుంటే చాలన్నమాట. ఇక్కడ ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో అసలు సన్యాసం అనేది ఒక ఆశ్రమం అని కూడా ఉంది. ఇక్కడ అర్జునుడు కాస్త పై స్థాయిలోకి వెళ్ళి సన్యాసం అనే ఆశ్రమం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ సన్యాసం యొక్క తత్వాన్ని అడుగుతున్నాడు ఆయన. సన్యాస ఆశ్రమం కాదు ఇక్కడ అర్జునుడు భగవాను అడిగింది. సన్యాస తత్వం అంటే ఏమిటి, త్యాగ తత్వం అంటే ఏమిటి, ఈ రెండిటికి సంబంధం ఉందా, రెండు వేరువేరా అని అడిగాడన్నమాట. క్వాడ్రంట్ 2, 3కి సంబంధించి భగవానుడు కూడా క్వాడ్రంట్ 2, 3కి దిగి వచ్చి చెప్తున్నారు. ఈ సన్యాస తత్వం, త్యాగతత్వం అన్నమాట. స్వామి ముందుకెళ్ళి ఇంకా వివరణ ఏమిస్తున్నారంటే 18వ అధ్యాయం 3వ శ్లోకం ద్వారా, త్యాజ్యం దోషవదిత్యేకే
కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే అని స్వామి ఏం తెలియజేస్తున్నారంటే, మళ్ళీ పండితుల మీదే పెడుతున్నారు. కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, అసలు కర్మే దోషపూయిష్టమైనది. కారణం కర్మ వాసనల్ని, అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం వాసన రూపంలో మళ్ళీ మనసులో పేరుకుని కూర్చుంటుంది. తద్వారా అహంకారం బలోపేతమై జన్మచక్రంలో పడిపోతాడు. కాబట్టి అసలు కర్మే దోషపూరితం కాబట్టి కర్మనే త్యజించాలని అంటారు కొంతమంది. కానీ కొంతమంది వివేకవంతులైన పండితులు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే అన్ని కర్మల్ని వదిలిపెడితే ఎలాగా? యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలు వదిలిపెట్టదగ్గవి కావు, వాటిని ఆచరించవలసిందే అని అంటారు అని ఆయన చెప్తున్నట్టు కాదు, ఎవరో పండితులు చెప్తున్నారు అన్నట్టుగా వినయంగా చెప్తున్నారన్నమాట. వినయాన్ని నేర్పుతున్నారు స్వామి. మహారహస్య జ్ఞానాన్ని అందిస్తూ విద్య వినయాన్ని ఇవ్వాలనే ఒక మహోత్కృష్టమైన అంతర్లీనమైన సూచనను ఇస్తున్నారన్నమాట వినయంగా స్వామి. ఈ ప్రశ్న ఎన్నో యుగాల ముందు అర్జునుడికి వేసిన ప్రశ్న కాదు. ఇప్పుడు నిజమైన సాధకులకి, నిజమైన సాధన ద్వారా జ్ఞానస్థితిని పొందిన జ్ఞానులకు కూడా చాలా సహజంగా ఉద్భవించే ప్రశ్న మాటిది. ఈ ఈ మెలిక ఈ సన్యాస తత్వానికి, ఈ త్యాగతత్వానికి, అంటే త్యాగం అంటే వదిలిపెట్టడం, ఇచ్చేయటం అని సహజమైన వాడుక భాష అనుకుంటే, సన్యాసం కూడా వదిలిపెట్టడం, ఇచ్చేయటమే. ఈ సన్యాసం తత్వం ఏంటి, త్యాగతత్వం ఏంటి, రెండు ఒకటా వేరువేరా అని అర్జునుడు జిజ్ఞాసతో అడిగిన ప్రశ్నకి స్వామి విపులంగా చెప్తున్నారన్నమాట. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ స్వామి ఏమంటున్నారంటే, ఈ మెలికి కనుక అర్థమైపోతే సాధకులు పాడైపోయే అవకాశం ఉంటుంది, యోగభ్రష్టులు అయిపోతారన్నమాట. ఇది 18వ అధ్యాయం పరాకాష్ఠకి, ఆ స్వామి యొక్క బోధ పరాకాష్ఠ స్థితిలో ఉన్న అధ్యాయం 18వ అధ్యాయం. అక్కడ చెప్తున్న బోధ అంటే ఇది పరమోత్కృష్టమైన స్థితిలో స్వామి చేస్తున్న బోధ. మోక్ష సన్యాస యోగం అని ఈ అధ్యాయానికి పేరు. అంటే నాకు మోక్షం కూడా వద్దు బాబోయ్ అని మోక్షాన్ని కూడా వదలడానికి సిద్ధపడిపోయిన మహాజ్ఞాని యొక్క స్థితిది. అంటే మోక్షం కూడా నాకు బరువే, అసలు మోక్షం అనేది కూడా కోరికే అని చెప్పి దాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు. అంటే మోక్షాన్ని సన్యసిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ సన్యాసం కాదు, మోక్షాన్నే సన్యసిస్తున్నాడు. అంటే మోక్షాన్ని కూడా నాకు వద్దు అని చెప్పి త్యాగం చేస్తున్నాడు అన్నమాట. అటువంటి స్థితిలో పరాకాష్ఠలో జ్ఞానబోధ పరాకాష్ఠకు చేరిన 18వ అధ్యాయంలో స్వామి చెప్తున్నది. ఇక్కడ చాలామంది సాధకులు ఇప్పుడు కలియుగంలో ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో పాపం జన్మాంతర సుకృతం మూలాన్ని సాధన వైపు అడుగులు వేసిన ఎంతోమంది సాధకులు నలిగిపోతున్నది ఇక్కడే మాట. సరైన గురువు ఈశ్వర ప్రసాదితంగా లభించాలి తప్పితే మనమే నితుక్కుంటే కలియుగంలో మనకు దొరికేది దొంగ గురువులే. గురువుని వెతకవలసిన ఆవశ్యకత లేదు. కారణం మన తెలివితేటలతో మనం నెతుక్కునేది అహంకారమైన దొంగను ఆధారంగా చేసుకుని, అది మనకి మేలు చేసే రిజల్ట్ని ఇవ్వదు. అందుకని సాధన జన్మాంతర సుకృతం మూలాన్ని లౌకిక జీవితం క్వాడ్రంట్ 1 నుంచి క్వాడ్రంట్ 2కి అడుగు పడితే అప్పుడు క్వాడ్రంట్ 2లో ఈ సాధకుడుకున్న శ్రద్ధ, సబూరి, విశ్వాసము, ఓర్పును గమనించి సమయానుకూలంగా ఈశ్వరుడే గురుదేవుల పాదాల చెంతకి సాధకుడిని చేరుస్తారు. ఇది పరమసత్యం, శివశాసనం మాటిది. గురువు ఆ విధంగానే లభించాలి. అది
ఈ గురు సాంప్రదాయం చాలా గుప్త సాంప్రదాయం. భగవద్గీత ఎంత గుప్తమైన రహస్య విద్యో అలాగే గురు సాంప్రదాయం కూడా ఈ ఆర్భాటాలు ఆడంబరాలకి దూరంగా ఉంటుంది. అక్కడ మహాత్ముడు సద్గురువు ఉన్నాడనే విషయం కూడా తెలీదు, అంత సహజంగా ఉంటుందన్నమాట. కానీ ఈశ్వరుడు సమయం వచ్చినప్పుడు పిచ్చిక్కాలకి దారం గట్టి లాగుతానని బాబాగారు అన్నట్టుగా గురువు చెంతకి ఆ ఉత్తమ శిష్యుణ్ణి చేరుస్తారంటంలో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. ఈ మాట మీద ఇది గురుగీతలో సాక్షాత్ శివుడు పార్వతీదేవికి చెప్పిన భరోసా మాట. అందుకని ఎంత భరోసా ఈశ్వరుడు ఇస్తుంటే మనము గురువుని ఎత్తుక్కుని బోర్లా పట్టం ఎందుకు? ఈ కలికాలపు మాయా గురువులు. సద్గురు అంటే బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు, అంటే శాస్త్రం అనుభవమైన వాడు సద్గురువు. నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండేవాడు సద్గురువు. అటువంటి బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడైన గురువుని ఆశ్రయించమని చెప్పింది తప్పితే భగవద్గీత ఈ కలికాలపు మాయా గురువులు బారిన పడి జన్మ పరంపరలో చిక్కుకోమని చెప్పలేదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. దానికే ఇక్కడ స్వామి విడమర్చి విశదీకరించి చెప్తున్నారన్నమాట. అసలు సన్యాసము అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, వీటికి కర్మలకి కర్మ ఫలానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ చిక్కుముడి విప్పుకోలేక దొంగ గురువులు, వాళ్ళకి యోగ్యత లేదు, దీన్ని చెప్పే సామర్థ్యం లేదు, వారు నోటుకొచ్చిన మాటల్లా అనుభవం లేకుండా చెప్పడం ద్వారా దాన్ని రకరకాలుగా వారిని ఫాలో అవుతున్న శిష్యులు అనబడే వాళ్ళు రెండిటికి చెడ్డ రేవడై లోకంలో సర్వనాశనం అయిపోతున్నారన్నమాట. నిర్వీర్యులు అయిపోతున్నారు, కర్మను వదిలిపెట్టేస్తున్నారు. సన్యాసం యొక్క తత్వం, త్యాగతత్వం తెలియక కర్మలనే వదిలిపెట్టి నిర్వీర్యులై జడుల వలె ఉండిపోతున్నారన్నమాట. నిజమైన తత్వం ఇక్కడ స్వామి బోధిస్తున్నది అదే. జడత్వం కాదు చైతన్యం అంటే. సన్యాసం అంటే ఏంటో తెలుసుకోండి, త్యాగం అంటే ఏంటో తెలుసుకోండి అని ఆ రహస్యాన్ని, ఆ చిక్కుముడిని సాధకులకి జ్ఞానులకి విప్పి చెప్తున్నారన్నమాట. అందుకని రకరకాల కన్ఫ్యూజన్లో కర్మకి, కర్మ ఫలానికి, త్యాగానికి, సన్యాసానికి ఉన్న ఆ అమృతతుల్యమైన ముడిని గ్రహించే ప్రయత్నం చేయకపోతే సాధన పేరుని కుటుంబాలు అల్లకల్లోలం అస్తవ్యస్తం అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామి ఏమి హెచ్చరిస్తున్నారు, ఏమి సూచిస్తున్నారంటే 18వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అని స్వామి ఏం చెప్తున్నారంటే, అర్జునుణ్ణి సంబోధిస్తూ, ఓ పురుష శ్రేష్ఠ అర్జున, ముందుగా అసలు నా దృష్టికోణం విను. ఇందాక పండితులు ఏమనుకుంటున్నారో చెప్పాను, నా దృష్టికోణం విను. సన్యాసము, త్యాగం అని నన్ను 2 ప్రశ్నలు అడిగావు. ఈ రెండిటికి సంబంధించిన నిజతత్వం ఏంటి, విడివిడిగా చెప్పండి అని. అందుకు నేను ముందుగా త్యాగాన్ని గురించి చెప్తాను, తర్వాత సన్యాసం గురించి మాట్లాడతాను. ముందు త్యాగం అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అర్జునుడికి కాదు, సాధకులకి జ్ఞానులందరికీ చేస్తున్నారన్నమాట స్వామి. త్యాగం 3 రకాలు. 1 సాత్విక త్యాగం, 2 రాజస త్యాగం, 3 తామస త్యాగం. ముందు ఈ విషయాన్ని గ్రహించు, తర్వాత సన్యాస విషయానికి వెళ్దాం అని చెప్పి అర్జునుణ్ణి సముదాయిస్తున్నారన్నమాట. లోకంలో ఉన్న సహజమైన నానుడేంటి అని పండితుల మీద పెట్టి ఇందాక చెప్పారు. ఇప్పుడు స్వామి తన అభిప్రాయం ఏంటో తెలియజేస్తున్నారన్నమాట. స్వామి ఇక్కడ చిక్కుముడి, బ్రహ్మముడి పడిపోయింది. ఈ సన్యాసంకి, త్యాగానికి, కర్మకి, కర్మఫలానికి బ్రహ్మముడి. దాన్ని విప్పలేక ఈ దొంగ కలియుగపు మాయా గురువులు
నోటికొచ్చిన వ్యాఖ్యానం చేస్తూ సాధకులు అని చెప్పి జనాలను వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వారి పర్సనల్ ఎజెండాల్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ యువతని నిర్వీర్యం చేసి పడేస్తున్నారన్నమాట. కర్మభ్రష్టుల్ని, యోగభ్రష్టుల్ని చేసి. అందుకుని స్వామి కరుణతో అర్జునుడు అడిగినట్టుగా స్వామి చెప్తున్నట్టుగా రహస్యాన్ని ఛేదిస్తున్నారన్నమాట ఇక్కడ. ఏమంటున్నారంటే 18వ అధ్యాయం 5వ శ్లోకంలో యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని స్వామి అర్జునుడికి త్యాగం యొక్క 3 స్వరూపాలని, అంటే సాత్విక త్యాగం, రాజస త్యాగం, తామస త్యాగాన్ని చెప్పటానికి బయలుదేరి స్వామి యొక్క ఒపీనియన్ని తెలియజేస్తున్నారన్నమాట ఇక్కడ స్వామి. ఇక్కడ స్వామి ఏమంటారంటే యజ్ఞము, దానం, తపస్సు వంటి కర్మలు వదిలిపెట్టకూడదు. అవి ఎంతో ఆవశ్యకమైనవి. పొరపాటును కూడా వాటిని వదిలిపెట్టకూడదు. కారణం ఏమంటే ఈ యజ్ఞము, దానం, తపస్సు ఈ 3 చిత్తశుద్ధిని ఇస్తాయి జీవుడికి. అంటే 2వ క్వాడ్రంట్లో ఉన్న సాధక చైతన్య స్థాయిలో ఉన్న జీవుడికి చిత్తశుద్ధిని ఇవ్వటానికి ఆధారభూతమైనవి ఇవి. వీటిని వదిలిపెట్టడం ఏంటయ్యా? ఇవి బుద్ధిమంతులైన వారికి పరమ పవిత్రతను చేకూరుస్తాయి. అంటే చిత్తశుద్ధిని ఇస్తాయి. చిత్తశుద్ధే కదయ్యా ఆధారం జ్ఞాన సంపార్జనకి అని చెప్పి స్వామి అర్జునుడికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు ఏం చెప్పారు? కొంతమంది పండితులు కర్మలను వదిలిపెట్టేయడమే సన్యాసం అంటారు. కానీ కొంతమంది వివేకవంతులు కర్మలను కాదు, కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం సన్యాసం, త్యాగం అంటారని చెప్పారు. మరి ఇంకొకటి ఏం చెప్పారు? కొంతమంది పండితులు కర్మే కదా దోషభూయిష్టం, అటువంటి కర్మలను వదిలిపెడితే ఏ గోళ ఉండదు కదా అని అంటారు. కానీ కొంతమంది పండితులు యజ్ఞ, యాగం, తపస్సుని వదిలిపెడతాం కుదరదని అంటారని పండితుల మీద చెప్పింది. ఇప్పుడు స్వామి ఎవరిని సమర్థిస్తున్నారంటే ఆ వివేకవంతమైన జ్ఞానస్థితిలో ఉన్న పండితుల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఏమి? కర్మలను వదిలిపెట్టడం అంటే నిర్ద్వంద్వంగా అన్నిటినీ ఒకటే కాడిని కట్టి వదిలిపెడతాం కుదరదు. అది నీ అహంకార సంబంధమైన, అజ్ఞాన సంబంధమైన దొంగ గురువులు వారికి అనుభవం లేక, శాస్త్రసారాన్ని చెప్పలేక పెడద్రోవ పట్టిస్తున్నారో. రంగం చెడిపోతుంది, జాగ్రత్త. కర్మలను పూర్తిగా వదిలిపెడతామా త్యాగం అంటే అని చెప్పి యజ్ఞం, దానం, తపస్సు ఇవి చెయ్యవలసిందే, ఇదే నా ఒపీనియన్ అంటున్నారన్నమాట స్వామి. చెప్తూ 18వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇంకా ఈ కొనసాగింపుగా ఏం చెప్తున్నారంటే ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. స్వామి తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ ఏం చెప్తున్నారంటే 18వ అధ్యాయం 6వ శ్లోకం ద్వారా, ఓ పార్థ, ఈ యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలనే కాదు, దైనందిన జీవితానికి సంబంధించిన నీ కర్తవ్యానికి సంబంధించిన కర్మలు కూడా నువ్వు వదలటానికి వీలు లేదు. కానీ ఈ యజ్ఞదాన తపోకర్మలు నీ నిత్య దైనందిన జీవితానికి సంబంధించి, నీ పట్ల, నీ మీద ఆధారపడిన వారికి సంబంధించి నీకున్న కర్తవ్యతా సంబంధ కర్మలను కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు సుమా. కానీ ఒకటి మటుకి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ కర్మల యొక్క ఫలం పట్ల ఆసక్తి మాత్రం ఉండద్దు సుమా, దాన్ని త్యజించవలసిందే. అంటే కర్మ
ఈ కర్మల్ని కర్తవ్యతా సంబంధ కర్మలని, యజ్ఞదాన తపకర్మలని ఆచరించాలి. కానీ వాటి ఫలం పట్ల ఆసక్తి ఉండకూడదా? ఫలాసక్తిని త్యజించాలే కానీ కర్మలను ఆచరించవలసిందే. ఇది నా అభిప్రాయం, నా నిశ్చిత అభిప్రాయం అని చెప్తున్నారన్నమాట స్వామి. మరొక్కసారి గుర్తు చేసుకుంటే 4 క్వాడ్రంట్స్ చతుర్ముఖ వ్యాఖ్యానం ఇది. అడిగే అర్జునుడు అంటే సాధకులు అయినటువంటి మనందరం ఏ స్థాయిలో ఏ క్వాడ్రంట్లో ఉండి ప్రశ్న వేస్తున్నాం? మహాత్ములు, సద్గురువులు, భగవానుడు ఏ స్థాయికి దిగివచ్చి వారు సమాధానం చెప్తున్నారు. ఈ మ్యాపింగ్ క్లారిటీ లేకపోతే ఎప్పటికీ శాస్త్ర హృదయం, సద్గురువుల, భగవానుని హృదయం అర్థమయ్యే అవకాశమే లేదు. ఈ మ్యాపింగ్ క్లారిటీ ఉంటే చాలా వరకు ఆ లెర్నింగ్ స్మూత్గా అర్థం అవ్వటానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ భగవానుడు ఇందాక అర్జునుడు క్వాడ్రంట్ 2, 3 అంటే సాధక జ్ఞాన క్వాడ్రంట్లో ఉండి అడుగుతున్నాడు. భగవానుడు కూడా దిగివచ్చి అదే క్వాడ్రంట్లకి దిగివచ్చి సమాధానం చెప్తున్నారన్నమాట. ఈ 2 క్వాడ్రంట్లో ఉన్న సాధక జ్ఞాన జీవ చైతన్యం గల స్థాయిలో ఉన్నవారికి చాలా పెద్ద చిక్కుముడి ఇది. సాధన భ్రష్టులై యోగ భ్రష్టులైపోవటానికి అత్యంత అవకాశం ఉన్న చిక్కుముడిది. దానిని స్వామి ఎంతో నైపుణ్యంతో విప్పుతున్నారన్నమాట. అర్జునుడు యొక్క ప్రశ్నను ఆధారంగా చేసుకుని, అర్జునుడి యొక్క ప్రశ్నని కారణంగా చేసుకుని ముందుకి కొనసాగిస్తూ 18వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహోత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తిత. స్వామి ఇంకా ధర్మబోధని, శాస్త్రబోధని కొనసాగిస్తూ, అర్జున ఇందాక చెప్పినట్టుగా నువ్వు యజ్ఞము, దాన, తపస్సుకు సంబంధించిన కర్మలో నీ కర్తవ్యానికి సంబంధించిన కర్మలను చేయవలసిందే అని చెప్పాను. దానికి కొనసాగింపుగా నువ్వు వదలదలుచుకుంటే నిషిద్ధ కర్మలని, అంటే శాస్త్రం ఏదైతే చెయ్యకూడదని చెప్పిందో అటువంటి కర్మలని, విపరీతమైన కోరికలతోటి చేసే కర్మలని కావాలంటే త్యాగం చేయొచ్చు. ఆ కర్మలనే చేయకుండా ఉండొచ్చు, అది సమంజసమే అని చెప్పి స్వామి చెయ్యకూడని పనులు ఏవో సూచిస్తున్నారన్నమాట. నిషిద్ధ కర్మలు అంటే మనిషి పాడైపోవటానికి అవకాశం ఉన్న మనసు ప్రేరేపించే విపరీత కర్మలు చేయకూడదు. అలాగే మనసు చెప్పిందల్లా, మనసు కోరికల చిట్టాని ఎదురుగుండా పెడుతుంది. అటువంటి కోరికలకు సంబంధించి, అంటే నీ కర్తవ్యానికి సంబంధించిన, దైనందిన జీవితానికి సంబంధించిన కర్మలు కాదవి. విపరీతమైన పెడద్రోవ పెట్టించే విపరీతమైన కోరికల చిట్టాతో సంబంధించిన కర్మలను వదిలిపెట్టచ్చు, త్యాగం చేయాలి, అది సమంజసమే, మంచిది కూడా అని చెప్పి. కానీ శాస్త్రం విధించినది, అంటే శాస్త్రం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, దీనిని శాస్త్రం అంటారన్నమాట. ప్రస్థానత్రయం. వేదం పూర్వకాండ అంతా కర్మకాండ గురించి చెప్పింది, ఉత్తరకాండ అంతా ఉపనిషత్తు జ్ఞానకాండం. ఉపనిషత్తు జ్ఞానకాండం వేదానికి పూర్వకాండం అన్నమాట. వేదం యొక్క ఉపనిషత్తు వేదానికి ఉత్తర భాగం, పూర్వభాగం కర్మకాండ. ఆ కర్మకాండ అంతా కూడా జీవుడు, ఈ లౌకిక జీవుడు క్వాడ్రంట్ 1, సాధక జీవుడు క్వాడ్రంట్ 2, జ్ఞానజీవులు క్వాడ్రంట్ 3, ముక్త జీవులు క్వాడ్రంట్ 4 అనుకుంటే, క్వాడ్రంట్ 1, 2కి సంబంధించిన చైతన్య స్థాయి గల జీవులకి వేద పూర్వకాండ అంతా కర్మాచరణ చెప్పిందన్నమాట. అటువంటి ఆ శాస్త్రం, అంటే ఆ వేద పూర్వకాండ మహాత్ములు దేన్నైతే ఆచరించాలని చెప్పారో అటువంటి శాస్త్ర విహిత కర్మలను మటుకి
త్యజించటం కుదరదు, త్యజించకూడదు కూడా సుమా, అది మంచిది కాదు, పాడైపోతావు అని హెచ్చరిస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ. ఒకవేళ ఎవరన్నా కనుక శాస్త్రం చెప్పిన జీవుని ఉద్ధరింపుకి, జీవుని చిత్తశుద్ధికి కారణమైనటువంటి శాస్త్రం చెప్పిన కర్మల్ని ఎవరన్నా వదిలిపెడటానికి వెళ్ళిపోతుంటే దానిని తామస త్యాగం అంటారో గ్రహించు అని చెప్పి స్వామి మ్యాపింగ్ చేస్తున్నారన్నమాట. ఇందా స్వామి తన అభిప్రాయాన్ని, పండితులు చెప్పిన అభిప్రాయాన్ని చెప్పి తన అభిప్రాయాన్ని చెబుతూ ముందుగా ఏం చెప్తున్నారంటే, సన్యాసతత్వం తర్వాత చెప్తాను, ముందు త్యాగతత్వం విను. త్యాగం 3 రకాలు: తామస త్యాగం, రాజస త్యాగం, సాత్విక త్యాగం అని చెప్పి తామస త్యాగం అంటే ఏదో చెప్తున్నారు ఇక్కడ. అంటే శాస్త్రం చెప్పింది, మహాత్ములు పెద్దలు జీవుడు తరించడానికి చెయ్యి అని చెప్పిన పనుల్ని ఎవడైతే వదిలిపెట్టేస్తున్నాడో దాన్ని తామస త్యాగం అంటారో వాడు పాడైపోతాడు అంటంలో ఏ విధమైన సందేహం లేదు. జాగ్రత్త సుమా. త్యాగంలో తామస త్యాగం అత్యంత ప్రమాదం. ఈ పనికిమాలిన పొట్టకూటికి ఆశ్రమాలు పెట్టిన దొంగ గురువులు, అనుభవరహిత గురువుల బారిన పడిన సాధకులం అని చెప్పుకు తిరుగుతున్న అమాయకులు అందరూ బలైపోవలసిందే. ఈ తామస త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు చేయవలసిన పనులను వదిలిపెడుతున్నారు, చెయ్యకూడని పనులను చేస్తున్నారు. రివర్స్లో ఉంది వీళ్ళ సాధన అంతా. కర్మభ్రష్టులు, యోగ భ్రష్టులు అయిపోతారు వీళ్ళు అని చెప్పి స్వామి హెచ్చరిక చేస్తున్నారన్నమాట. అంటే చెయ్యవలసిన పనుల్ని ఎవడైతే వదిలిపెడతాడో అది తామస త్యాగం. తామసం అంటే అధమాధమైన గుణం, అది పాడు చేసేసే గుణం. అటువంటి తామస సంబంధ త్యాగం అది రాంగ్. వదలకూడని దాన్ని వదిలేస్తున్నాడు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారన్నమాట స్వామి. తామస త్యాగం గురించి చెప్పి తర్వాత రాజసిక త్యాగం అంటే ఏంటో 18వ అధ్యాయం 8వ శ్లోకం ద్వారా స్వామి ఏం సూచిస్తున్నారంటే, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. స్వామి రాజస త్యాగాన్ని ఏ విధంగా నిర్వచిస్తున్నారంటే, నిత్య కర్మలకి, నీ కుటుంబం పట్ల, సమాజం పట్ల నీకున్న కర్తవ్యతా సంబంధ కర్మలకి నువ్వు భయపడి, కర్మలన్నీ కూడా దుఃఖభరితమే కదా, దుఃఖకారకాలే కదా, లోపభూయిష్టమైనవే కదా అని చెప్పి నీ మెట్ట వేదాంతాన్ని నీకు సమన్వయం చేసేసుకుని వాటి ద్వారా శరీరానికి మనసుకి కష్టం కలుగుతుంది కదా అని అపోహలో పడి నువ్వు చేయవలసిన కర్తవ్యతా సంబంధ కర్మలని కనుక వదిలిపెడితే దాన్ని రాజస త్యాగం అని అంటారు. ఇటువంటి త్యాగం ఆ సాధక జీవులకి, జ్ఞానజీవులకి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు సుమా, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నారు. ఇందాక తామస త్యాగం అంటే చెయ్యకూడని పనుల్ని వదిలిపెట్టడం వల్ల నష్టమేం లేదు. కానీ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ పనులను ఆచరించకుండా వదిలేయటం తామస త్యాగం అని చెప్పి, రాజస త్యాగాన్ని ఏమంటున్నారంటే, నీ నిత్య దైనందిన కార్యక్రమాలకు సంబంధించిన కర్మలు, కుటుంబ సమాజం పట్ల, నీ మీద ఆధారపడిన వాళ్ళ పట్ల కరుణతో, ప్రేమతో చేయవలసిన కర్మల్ని, అవే కర్తవ్యతా సంబంధ కర్మల్ని వదిలిపెడితే అవి రాజస త్యాగం. పైగా ఈ వదిలిపెడుతూ ఏం చెప్తూ ఉంటారంటే, ఈ మెట్ట వేదాంతం, కర్మలన్నీ లోపభూయిష్టమే కదండి, కర్మలన్నీ దుఃఖకారకాలే కదండి, శారీరక శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శారీరక శ్రమ, మానసిక శ్రమ వదిలిపడేస్తే పోద్ది కదా అని వాడికి సంబంధించిన అనుకూలమైన వేదాంతం చెప్పేస్తూ ఉంటాడనమాట. స్వామి ఇక్కడ చివాట్లు పెడుతున్నారు. ఎలా వదిలిపెడతావు నువ్వు? ఈ రాజస త్యాగం ఏ విధంగానూ మేలు చేయదు, నీకు పాడైపోతావు, జాగ్రత్త. నీకు ఇష్టం వచ్చింది, నీకు అనుకూలమైంది ధర్మం కింద మాట్లాడే కలియుగపు మాయా గురువులు తిరుగుతున్నారు, వాళ్ళని పెట్టి పాడైపోతావేంట్రా బుద్ధి లేనివాడా అని హెచ్చరిస్తున్నారు అన్నమాట స్వామి. ఇక్కడ రహస్యాన్ని, ఆ చిక్కుముడిని విప్పుతున్నారు స్వామి. దీన్ని అర్థం చేసుకుంటే సాధకులు ఏ ఆశ్రమాలు, గురువులు వెంబట తిరగక్కర్లేదు. ఆత్మారాముడైన సద్గురువుని నిత్యం నిరంతరం మనలో కొలువై ఉన్నటువంటి ఆ మహాతత్వ
మహాగురువు ఆత్మనే మనకు గురువుగా బుద్ధి రూపంలో నిరంతరం మనల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మరి సాత్విక త్యాగం అంటే ఏంటో గ్రహించు అర్జున అని చెప్పి 18వ అధ్యాయం 9వ శ్లోకం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే, కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. స్వామి, ఏదైతే శాస్త్రం చెప్పిందో అంటే వేదం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మహాత్ముల అనుభవపూర్వక అడుగుజాడలు ఏ కర్మలనైతే చెయ్యమని చెప్పిందో వాటిని కర్తవ్యంగా భావించి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఫలాసక్తి లేకుండా ఫలాసక్తిని వదిలి చెయ్యి. ఆ ఫలాసక్తిని వదిలి చేసే శాస్త్రం విధించిన కర్మలని కర్తవ్యతా భావనతో ఫలాసక్తిని మాత్రం వదిలి చేస్తుంటే అది సాత్విక త్యాగం అనబడుతుంది. ఈ సాత్విక త్యాగం నిన్ను ఉద్ధరిస్తుంది. తామసిక త్యాగం, రాజసిక త్యాగం సర్వనాశనం చేసేస్తుంది సాధకుడిని, జ్ఞానిని. జాగ్రత్త సుమా అని చెప్తున్నారన్నమాట. ఎంతటే అమృతతుల్యమైన సాత్విక త్యాగం ఇది. చేయవలసిందే కర్మను వదిలిపెట్టడానికి. సాక్షాత్ ఆ మహాచైతన్యం కృష్ణ భగవాను రూపంలో రక్తమాంసాలతో దేహంతో భూమి మీద నడయాడితే ఆయనే కర్మలను వదిలిపెట్టలేదు. మరి కర్మలను వదిలిపెట్టేయమని చెప్పి ఈ ఆశ్రమాలు ఏమిటో, అటువంటి దొంగ గురువుల బారిన పడి సాధకులు అని చెప్తూ జబ్బలు జరుచుకుంటున్న ఈ సాధకులు ఏంటో కృష్ణుడు నవ్వుతున్నారన్నమాట, బాధపడుతున్నారన్నమాట, గుండెలు అవిసేలాగా బాధపడుతున్నారన్నమాట భగవానుడు. అందుకని సాత్విక త్యాగంలో కూడా చాలా జాగ్రత్త చెప్తున్నారు. శాస్త్రం ఏదైతే విధించిందో ఆ కర్మలు చేయాల్సిందే, వదలటానికి వీల్లేదు. కానీ చేసేటప్పుడు ఆ ఫలాసక్తి లేకుండా ఆ ఫలాసక్తిని త్యజించాలి. ఆ ఫలాసక్తిని త్యజించటంలో దాన్ని సాత్విక త్యాగం అంటారు. త్యాగం అంటే సాత్విక త్యాగం. తామసిక త్యాగం, రాజసిక త్యాగం సాధకుణ్ణి, జ్ఞానిని, భ్రష్టుల్ని, కర్మభ్రష్టుల్ని, యోగభ్రష్టుల్ని చేస్తే సాత్విక త్యాగం చిత్తశుద్ధిని ప్రసాదించి చైతన్య స్థాయిని పెంచుతుంది అన్నమాట. అది తెలియజేస్తున్నారు స్వామి ఇక్కడ. ఈ త్యాగం యొక్క 3 ముఖాలని తెలియజేశారు స్వామి. ఇక్కడ అసలు త్యాగం అంటే ఏంటో, త్యాగనేవాడు ఎవడో స్వామి ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మాట అర్థమైంది కదా అర్జున. మరి త్యాగి ఎవరో, నిజమైన త్యాగి ఎవరో తెలుసుకో అని చెప్పి 18వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్వామి, నద్వేష్టా కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ అని స్వామి ఏం చెప్తున్నారంటే, మనకి అనుకూల కర్మలైతే వాటి యందు ఎంతో ఇంట్రెస్ట్, ఆసక్తిని చూపించటం, మనకి అననుకూలమైన ఇబ్బంది కలిగించే కర్మలనైతే వాటిని తిట్టిపోయటం, ఇలాంటివి లోకంలో సహజంగా చేస్తూ ఉంటారు మనుషులు. కానీ తప్పు. నిజమైన త్యాగి ఎవరంటే శాస్త్రం విధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నప్పుడు అవి తనకి ఇబ్బంది కలిగిస్తున్నా వాటి పట్ల ద్వేషం లేకుండా ఉన్నవాడు, ఆ శాస్త్రం విధించిన కర్మల్ని తనకి అనుకూలమైన కర్మలైనా సరే అవి వాటి యందు ఏ విధమైన ఆసక్తి చూపకుండా ఎంతో శ్రద్ధతో చేస్తున్నవాడు, శుద్ధ సత్వగుణ సంపన్నుడు, ఏ విధమైన అనుమానం లేకుండా శాస్త్రం మీద, గురువు వాక్యం మీద విశ్వాసం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, వీడే నిజమైన త్యాగి. అంటే త్యాగం యొక్క తత్వాన్ని నీకు బోధించాను. ఇప్పుడు త్యాగి అంటే ఎవరో గ్రహించు. ముందు లోకంలో ఏదో లౌకికపరమైన చిన్న చిన్న రూపాయిని ఇచ్చి
సర్వీస్‌నిచ్చి పెద్ద త్యాగులు అని జబ్బలు జరుచుకుంటూ ఎదుటి మనుషులు పొగుడుతుంటే అహంకారాలు పెంచుకుని తిరిగి సర్వనాశనం అయిపోతున్నారు. ఈళ్ళా త్యాగులు, సిగ్గు లేదా ఈ త్యాగం అని చెప్పుకుంటానికి? నిజమైన త్యాగి ఎవరో తెలుసుకోవయ్యా అని అర్జునుడికి చెప్తూ, బుద్ధిమంతుడు ఏ విధమైన శాస్త్రం మీద, గురువు మాట మీద అనుమానం లేనివాడు, శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవడైతే ఉన్నాడో వాడు శాస్త్రం విధించిన కర్మలు చేస్తున్నప్పుడు అవి తనకు అనుకూలమైన, అననుకూలమైన వాటి పట్ల ఆసక్తి, ద్వేషం రెండూ లేకుండా నిర్మలంగా కర్మలను చేస్తూ వెళ్ళే బుద్ధిమంతుడే నిజమైన త్యాగయ్యా. త్యాగి అంటే ఎవరో ముందు తెలుసుకో అని చెప్పి స్వామి లోకానికి ఉపదేశం చేస్తున్నారన్నమాట. నిజమైన త్యాగి యొక్క సుగుణాలు, వాడి మానసిక స్థితి, వాడి తత్వం ఎలా ఉంటుందో త్యాగిది ఇంకా తెలియజేస్తున్నారు 18వ అధ్యాయం 11వ శ్లోకం ద్వారా. నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్య విధీయతే అని స్వామి ఏం చెప్తున్నారంటే, శరీరం ధరించొచ్చిన ప్రతి జీవికి, అంటే సామాన్యమైన జీవుల గురించే కాదు, సాక్షాత్తు భగవానుడు శరీరం ధరించొచ్చిన పూర్తిగా కర్మల్ని విడిచిపెట్టడం కుదరదు. అది కర్మల్ని విడిచిపెడతాం అంటే ఇందాక చెప్పినట్టు రాజస త్యాగం, తామస త్యాగం అవుతుంది. అది వాటిని విడిచిపెడితే కర్మభ్రష్టులు, యోగభ్రష్టులు అయిపోతారు. భగవానుడు దేహం ధరించి వచ్చిన కర్మలను సంపూర్ణంగా విడిచిపెట్టడం కుదరదు. అందుకని కర్మలను కాదు విడిచిపెడతాం, బుద్ధిమాలిన వాడ కర్మ ఫలాన్ని వదిలిపెట్టాలి, కర్మ ఫలాన్ని త్యజించాలి. ఎవరైతే కర్మలను కాక కర్మ ఫలాన్ని త్యజిస్తున్నాడో వాడు త్యాగి. ఇది గ్రహించు అర్జున ఈ రహస్యాన్ని అని చెప్పి తెలియజేస్తున్నారన్నమాట స్వామి. ఇంకా కాస్త ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి 2 నిమిషాల వీడియో వినటానికే ఓపిక లేని రోజుల్లో ఇది భగవత్ ప్రేరణతో చతుర్ముఖ వ్యాఖ్యానం అని ఒక విశేష కోణంతో సాధక జనానీకానికి మేలు జరగాలని ఈ శాస్త్రం, మహాత్ముల, సద్గురువుల, భగవానుడు హృదయాన్ని అర్థం చేసుకుంటంలో స్థాయి భేదాన్ని బట్టి సాధకులు, జ్ఞానులు పడుతున్న అవస్థని, చిక్కుముడులను దృష్టిలో ఉంచుకుని ఆ చిక్కుముడులను చక్కటి మ్యాపింగ్తో విప్పి చూపి ఈ జ్ఞానాన్ని చక్కగా సమన్వయం చేసుకుంటానికి సరళీకృతం చేసే ప్రయత్నమే ఇదంతా. ఒకసారి సమరైజ్ చేసుకుంటే 18వ అధ్యాయం మొదలవగానే, అంటే కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం, మోక్షాన్నే త్యాగం చేస్తున్న సన్యాస స్థితికి సంబంధించిన యోగాన్ని భగవాన్ బోధిస్తున్నారు. అది అర్జునుడి ప్రశ్నతో మొదలైంది. సన్యాస తత్వం ఏంటి, మోక్ష తత్వం ఏంటి? సన్యాస ఆశ్రమం అడుగుట్లా, నిజ సన్యాస తత్వం ఏంటి, త్యాగతత్వం ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట స్వామి అర్జునుడు. అప్పుడు భగవానుడు వివరంగా సన్యాసం తత్వాన్ని, త్యాగతత్వాన్ని కర్మకి, కర్మఫలానికి సమన్వయం చేస్తూ చక్కగా చిక్కుముడిని, బ్రహ్మముడిని విప్పి అర్జునుడి యొక్క మనోసంఘర్షణని శాంతపరుస్తున్నారన్నమాట. అంటే సాధకులందరి, జ్ఞానులందరిది, జ్ఞానులు అని కూడా ఎందుకు చెప్పవలసి వస్తుంది, జ్ఞానులకు కూడా, 3వ క్వాడ్రంట్కి కూడా చేస్తున్న బోధ ఇది. కారణం, జ్ఞానులకి జ్ఞానానుభవం అయితేనే ముక్త స్థితి, లేదంటే జ్ఞానులుగా మిగులుతారంతే. అది ముక్త స్థితి కాదు. అందుకని జ్ఞానులకు కూడా ఇప్పుతున్న చిక్కుముడి స్వామి. ఏమి కర్మ, కొంతమంది ముందు ఆయన జ్ఞానబోధ అమృతాన్ని కురిపించే ముందు లోకంలో నానుడు చెప్పి
ఏం చెప్పారు కొంతమంది, కర్మే కదా జన్మచక్రంలో పడేలా చేస్తుంది, అదే కర్మ లోపభూయిష్టం, అందుకని కర్మల్ని వదిలిపెట్టేయాలంటారు. కానీ వివేకవంతులు అన్ని కర్మల్ని వదిలిపెట్టడం ఎలాగా, కర్మ ఫలాన్నే వదిలిపెట్టమంటారు అని చెప్పి భగవానుడు ఆయన హృదయాన్ని ఆవిష్కరిస్తూ కర్మలను వదిలిపెట్టడం ఎలా కుదురుతుంది, ముందుగా సన్యాస తత్వం తర్వాత చెప్తాను, ముందు త్యాగతత్వం విను. త్యాగానికి 3 రకాలైన త్యాగాలు ఉంటాయి, తామసిక, రాజసిక, సాత్వికని. త్యాగం అంటే వదిలిపెట్టడం అయితే, నువ్వు శాస్త్ర విదిత కర్మలు వాటిని, అంటే ఎటువంటివంటేవి, యజ్ఞము, దానము, తపస్సు, నిత్య దైనందిక జీవితానికి, కుటుంబం పట్ల, సమాజం పట్ల మనకున్న కర్తవ్యాన్ని, దానికి సంబంధించిన కర్మల్ని వదిలిపెడితే ఎలాగయ్యా? అప్పుడు ఏ విధంగానూ లౌకిక జీవుడు సాధకుడు అవ్వలేడు, సాధకుడు జ్ఞాని అవ్వలేడు, జ్ఞాని ముక్తుడు అవ్వలేడు. ఈ కర్మలే శాస్త్రం ఊరికే తింగరతనంతో పెట్టినవి కాదు ఇవి. యజ్ఞ, దానం, తపస్సు, కర్తవ్యతా సంబంధమైన కర్మలు చెయ్యవలసిందే అని ఎందుకు చెప్పిందంటే, అవి చేయటం ద్వారానే ఆ జీవుడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా క్వాడ్రంట్ 1 to 2, 2 to 3, 3 to 4 ప్రోగ్రెషన్ లభిస్తుంది అన్నమాట. తరించటానికి కర్మయే ఆధారం అవుతుంది తెలిసి చేస్తే. మహాత్ముల యొక్క హృదయాన్ని, రహస్యాన్ని, ఆ తత్వ రహస్యాన్ని గ్రహించి చేస్తే కర్మ బంధం అవ్వదు, కర్మ మోక్ష కారణం అవుతుంది, ముక్త కారణం అవుతుంది. క్వాడ్రంట్ 1 నుంచి క్వాడ్రంట్ 4కి జీవుని యొక్క చైతన్య స్థాయిని తీసుకువెళ్ళటానికి ఆధారభూతం అవుతుంది అన్నమాట కర్మ. ఆ రహస్యాన్ని, ఆ చిక్కుముడిని స్వామి సుస్పష్టంగా వేద చెయ్యి, నువ్వు వదిలేసే ఉత్సాహం ఉంటే నిషిద్ధ కర్మల్ని, వేదం శాస్త్రం దేన్నైతే వదలమని చెప్పిందో వాటిని వదిలేయి, చెయ్యకూడని కర్మల్ని వదిలిపెట్టు. అంతేకాని వేదం, ఉపనిషత్తు, మహాత్ములు అడుగుజాడలు ఏ కర్మల్ని చేయమని చెప్పి వాటిని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. వాటిని చేసి తీరవలసిందే. కానీ చేసేటప్పుడు ఆ కర్మల యొక్క ఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలత్యాగం చేసి ఆ కర్మను నిర్వర్తించు. అప్పుడు నీకు అది ఎంతో మేలు చేస్తుంది ఆ కర్మ. అంటే ఎవరి అనుభవ శూన్య గురువులు కర్మ త్యాగం చేయమని చెప్తున్నారు. దానివల్లనే కర్మ యోగభ్రష్టులు అయిపోతున్నారు లోకంలో. ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు, మేధావులు నాశనం అయిపోతున్నారు అన్నమాట, కర్మను త్యాగం చేసేస్తున్నారు. ఇక్కడ భగవానుడు ఆ చిక్కుముడిని విప్పి కర్మత్యాగం చేస్తే పాడైపోతావు సుమా, త్యాగమే చేస్తే నిషిద్ధ కర్మలను వదిలిపెట్టు, కానీ చేయవలసిన కర్మలను చేసి తీరవలసిందే. భగవానుడినైన నేనే దేహంతో నడయాడుతూ రామకృష్ణ అవతారాలతో ఎన్ని కర్మలు చేస్తే నువ్వేమి దిగొచ్చినట్టు మాట్లాడతావు, దొంగ గురువుల బారిన బట్టి పాడవు సుమా అని చెప్పి, సన్యాసం, త్యాగం, కర్మఫలం, ఈ 4 స్తంభాల ఆటకి మధ్యనున్న చిక్కుముడిని సుస్పష్టంగా, సున్నితంగా విడదీసి అర్జునుడు అడిగిన క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 సంబంధించిన ప్రశ్నని క్వాడ్రంట్ 2, 3కి దిగివచ్చి స్వామి చేసిన బోధ మాటిది. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.